నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆ దేవాది దేవుడు, మన లోకరక్షకుడైన సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు మనకు తెలియపరుచుతూ ఉన్నాడు. మీ దేవుడనైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని, అనగా మీ దేవుడనైన నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండరాదు. నా వాక్కును మీరు ఎప్పుడైతే శ్రద్ధగా ఆలకిస్తారో, నా వాక్కును మీ హృదయాంతరంగంలోనికి ఎప్పుడైతే చేర్చుకుంటారో, మీరు నా దృష్టికి న్యాయమైనది ప్రతి కార్యంని కూడా న్యాయమైన కార్యాన్ని మీరు ఎప్పుడైతే చేస్తారో, నా ఆజ్ఞలకు మీరు విధేయులై నా కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను మీకు 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాను. ఆ 10 ఆజ్ఞలను కూడా మీరు తూచా తప్పకుండా అనుసరించి భక్తి శ్రద్ధలతో నన్ను విశ్వసించి సేవించి మీరు నా ఆజ్ఞలను పాటించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. అలనాడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చుటకు ఐగుప్తీయులకు ఎన్నో రోగములను, అంటు రోగములను, ఎన్నింటినో భయంకరమైన వ్యాధులను ఎన్నింటినో నేను కలుగజేసి ఉన్నాను. మీరు ఎప్పుడైతే నా ఎడల భయభక్తులు కలిగి ఉండి నన్ను మీ రక్షకునిగా మీరు మనసు పూర్తిగా విశ్వసిస్తారో, ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది కూడా మీకు నేను రానివ్వను. అంతేకాకుండా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు ఎప్పుడైతే నిండు మనసుతో విశ్వసిస్తారో, అప్పుడు మీరు నిత్యము కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎల్లప్పుడూ కూడాను నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, నా బిడ్డలై ఉంటారు అని మనకు నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యం ఇలా పలుకుతూ ఉంది. దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరచుము. దేవుడు మనకేమని మాట ఇస్తూ ఉన్నాడు? దేవుడు మనకి ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంటే, నా ఆజ్ఞలు మీరు ఎప్పుడైతే తూచా తప్పకుండా పాటిస్తారో, భక్తి విశ్వాసంతో భయభక్తులతో నా ఎడల మీరు ప్రవర్తిస్తారో, అప్పుడు మిమ్ములను నేను నా కంటి పాప వలె కాపాడుతానని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథంలో దేవునికి మరొకసారి మనం గుర్తు చేస్తూ ఉన్నాము. దేవా యెహోవా, నీ దాసుడగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ కూడా నా ఎడల నుంచి తీసివేయకము తండ్రి. నీ ఎడల నేను భయభక్తులు కలిగి ఆత్మవిశ్వాసముతో నీవే నా రక్షకుడు అని నిన్ను మనసుతో విశ్వసిస్తూ జీవించుటకు నేను సిద్ధముగా ఉన్నానని మనము దేవునికి వాగ్దానం చేస్తూ ఉన్నాము. సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనంలో, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన రక్షణ కోటయ్య ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథంలో ఈ విధముగా రాయబడుతూ ఉంది. 22వ అధ్యాయం 31వ వచనంలో, దేవుడు యథార్థవంతుడు అంటే నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయనలో ఎలాంటి అవినీతి ఉండదు, ఎలాంటి కోపము క్రోధము ఉండదు. ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు. ఆయన వాక్కు నిర్మలము. ఆయన వాక్కును మనం ఎప్పుడైతే ఆలకించిన వాక్కును నమ్మి విశ్వసిస్తామో,
మనము కూడా నిర్మలము గలవారముగా ఉంటాము. ఆయన శరణుజొచ్చిన వారందరికీ కూడాను, ప్రభువా నీవే నా రక్షకుడువు, నీవే నా దేవుడవు తండ్రి, నీవు తప్ప నాకు వేరే రక్షణ లేదు, నీవే నాకు రక్షణ దుర్గము అని మనం ఎప్పుడైతే ఆయన శరణు జొచ్చుతామో ఆయన మనకు ఒక పెద్ద రక్షణ కోటగా ఉంటాడని దేవుడి వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నా ఆత్మ ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. నేను ఏదైతే మంచి కార్యాలు చేయాలనుకుంటానో, ఎదుటి వారికి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటానో, ఎదుటి వారి క్షేమాన్ని అనునిత్యము రాత్రింబవళ్ళు నా పొరుగువారి యొక్క క్షేమాన్ని నేను తలుస్తానో, ఇవన్నీ సుగుణాలు నాలో ఉన్నట్లయితే యెహోవా ఆత్మ నేను పలుకు ప్రతి పలుకు కూడాను, నా నోటి నుంచి వెలువడు ప్రతి మాట కూడాను ఆయన చిత్త ప్రకారమే వెలువడుతూ ఉంది. ఎందుకంటే ఆయన వాక్కు నా నోట లిఖించి ఉన్నది కాబట్టి నేను ఎవరికైనాను కూడాను నా శాయశక్తుల నేను మంచి చేయడానికే ప్రయత్నిస్తాను. ఎదుటివారిని ప్రేమానురాగాలు నా నుండి వారికి ఇవ్వడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. నాకున్న దాంట్లోనే నేను సహాయం చేయడానికి నేను ముందుంటాను అని ఎప్పుడైతే ఆ దేవుని యొక్క యెహోవా దేవుని యొక్క వాక్కు మన నోట ఆయన లిఖించి ఉన్నాడో, మనము పలుకు ప్రతి మాట కూడాను యెహోవా చిత్త ప్రకారమే తన వాక్కుగా వెలువడుతూ ఉందని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దానిని గ్రహింపజేసిన వాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేను దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు అని తెలియపరుస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ప్రకటించిన వాడను నేనే, నా బిడ్డగా నిన్ను నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా ఎడలను భక్తి విశ్వాసాలు కలిగి నా చిత్త ప్రకారమును జీవిస్తున్నావు కాబట్టి నీవు నా కుమారుడవని నేను ప్రకటిస్తూ ఉన్నాను, సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. నేను నిన్ను రక్షించువాడను కూడా నేనే. అనుక్షణము, ప్రతి క్షణము, ప్రతి దినము, రాత్రింబవలు తేడా లేకుండా నా కంటి రెప్పవోలే నిన్ను కాపాడుతూ రక్షించు వాడను కూడా నేనే, దానిని గ్రహింపజేసిన వాడను కూడా నేనే. ఏ విధముగా అయితే నా దేవుడు నన్ను అనునిత్యము అహర్నిశలు తన కంటికి రెప్పవోలే నన్ను కాపాడుకునిచున్నాడు అని ఆ శక్తిని కూడా నీకు ప్రసాదించిన వాడను కూడా నేనే. అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. అన్య దేవతలు మీలో ఉండరు. ఎందుకంటే నేనే నీ యొక్క ప్రతి అణువులో నేనే ఉన్నాను. నీ రక్షకుడైన తండ్రినైనా, ప్రభుడనైనా, సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడనైనా, త్రియేక దేవుడనైనా నేనే నీ అణువులో నీలో నేనే ఉన్నాను. కాబట్టి నీలో అన్య దేవతలు వసింపలేరు, అనగా సాతాను వసింపలేదు. నీలో సాతాను నీ దరిదాపులో కూడా చేరలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగి మంచి కార్యాలను చేస్తావో, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట కూడా నా చిత్త ప్రకారముగా ఎప్పుడైతే వెలువడుతుందో, మీరు నాకు సాక్షులై ఈ లోకంలో నిలబడతారు. మిమ్మల్ని చూచి నన్ను గణపరుస్తూ ఉంటారు, నన్ను మహిమపరుస్తూ ఉంటాడు. నీవు నమ్ముకున్న దేవుడు మహా గొప్ప దేవుడు అని నీ వలన నా నామాన్ని కీర్తిస్తారు, నన్ను మహిమపరుస్తాడు అని యెషయా గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, సువార్తను ప్రకటించుచు, సమాధానమును చాటించుచు, సువర్తమానమును ప్రకటించుచు, రక్షణ సమాచారమును ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సిమోనితో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి.
సువార్తను ప్రకటించుచు అనగా దేవాది దేవుడు మన నాలుక పైన తన ఏ వాక్కునైతే లిఖించి ఉన్నాడో ఆ యొక్క వాక్కును ప్రకటించుచు సమాధానమును చాటుచు అనగా దేవుడు మనకు ఒసగిన శాంతి సమాధానాలను సర్వజనాలకు సువార్త పరముగా మనం ప్రకటించుచు ఉన్నప్పుడు రక్షణ సమాచారము ప్రచురించి వాని పాదములు అనగా ఆ దేవుని యొక్క రక్షణ యొక్క సమాచారం అనగా రక్షణ మనకు ఎలాగైతే పాపులమైన మనము మన పాపము పశ్చాత్తాపముతో పాప పరిహారము పొంది జ్ఞాన స్నానమును పొంది ఆ దేవాది దేవుని యొక్క సువార్తను ఆలకించి మనం ఎప్పుడైతే ఆ దేవాది దేవుడే నా రక్షకుడని మన పూర్ణాత్మతో విశ్వసించగలుగుతామో అలాంటి సువార్త ప్రకటించే వ్యక్తి యొక్క పాదములు నీ దేవుడేలుచున్నాడు అనగా నీ వేసే ప్రతి అడుగు కూడా నీది కాదు, ఆ దేవాది దేవుని అడిగే అన్నట్లుగా నీకు ఈ వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నాడు. నీవు సర్వము కూడా దేవుని ఆధీనంలో ఉన్నావు, దేవుని ఆజ్ఞానుసారమే జీవిస్తూ ఉన్నావు. నీవు వేసే ప్రతి అడుగు కూడా దైవ చిత్తానుసారముగానే వేయుచున్నావు. కాబట్టి నీ దేవుడు నిన్ను ఏలుచున్నాడని నీవు గుర్తుంచుకో, నీవు జ్ఞాపకం చేసుకో. అనుదినము ఆ దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమలను చెల్లించుము. సిమోనుతో చెప్పుచున్న వాని పాదములు, సిమోను అనగా దేవుడు ఎన్నుకున్న ప్రజలతో చెప్పుచున్న వాని పాదములు పర్వతాల మీద ఎంతో సుందరములై ఉన్నవి. నిన్ను ఎత్తైన స్థలాలలో ఉంచుతాడా దేవాది దేవుడు. ఆ దేవుని యొక్క స్పర్శ నీలో ఎల్లవేళలా ఉంటూ ఉంది. నీవు మాట్లాడే ప్రతి మాట కూడా శాంతికరములై ఉంటాయి అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో వారికి భయపడకము, వారికి అనగా నీకు ఎవరైతే చెడు చేయాలని చూస్తూ ఉన్నారో, సైతాను ప్రేరణ వల్ల నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వారికి నీవు భయపడకము. ఎందుకనగా నిన్ను విడిపించుటకు నేనే నీకు తోడై ఉన్నాను. యెహోవా దేవుడు సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు పలుకుచున్న మాట ఏంటి అంటే, నిన్ను సర్వ సైతాను శోధల నుండి, వ్యాధి బాధల నుండి, ఈ లోక సంబంధమైన దుష్టాత్మల బారి నుండి నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది యెహోవా వాక్కు అని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 9వ వచనంలో అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను. నేను ఎన్నుకున్న నా ప్రియ బిడ్డవు కాబట్టి నీ నాలుక పైన నా వాక్కును లిఖించి ఉన్నాను. కాబట్టి నీవు ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకనగా నేను నిన్ను వారి బారి నుండి విడిపించుటకు ఎల్లవేళలా నీకు తోడై ఉన్నాను అని యెహోవా ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 19వ వచనం యిర్మీయా గ్రంథంలో 19వ వచనము యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయంలో వారు నీతో యుద్ధం చేదురు, సాతాను నీపై తన సర్వశక్తిని ప్రయోగిస్తూ ఉంది. ఏ విధముగానైనా నిన్ను తన పాద దాసునుగా చేసుకొనుటకు సర్వ విధాల నిన్ను ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తూ ఉంది. నీతో యుద్ధము చేసును, అది ఒక యుద్ధంలా చేస్తుంది సాతాను. కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున సాతాను ఆవహించిన నీ శత్రువులు ఎంతమంది అయితే ఉంటారో వారు నీపై విజయం ఎన్నటికి కూడా పొందజాలరు. నీపై వారు ఎన్నటికి కూడా గెలుపొందజాలరు. ఎందుకనగా నేను నీలోనే ఉన్నాను, నీలో నిన్ను నేను ఎన్నుకున్నాను కాబట్టి నీవే నేనై ఉన్నాను అని చాలా గొప్పగా ఈ వాక్యం ద్వారా దేవాది దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో కావున సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు,
వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవుడగు యెహోవా ఈలాగు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు నీతో పోరాడుదురు, నిన్ను ద్వేషింతురు, నిన్ను అవమానపరచెదరు. అయినా కూడా నా మాటలు, నా వాక్కులు వారిని కాల్చివేయు అగ్నివల నీ నోట పెట్టుచున్నాను. వారిని నీ ముందర ఎండిపోయిన కట్టెలుగాను మారుస్తూ ఉన్నాను. నీ నోటిలో నుండి వెలువడు నా ప్రతి ఒక్క వాక్కు కూడా అగ్ని వలె వెలువడును. వారు వెలువడుతూ ఉన్న వాక్కును ఆలకించి గడగడ వణికెదరు. అగ్నికి ఆహుతి అయిపోతున్న ఎండు కట్టెల వలె వారి హృదయాలు నా వాక్కు వారి హృదయాలను దహించి వేయును అని యెహోవా దేవుడు నీకొక గొప్ప వరాన్నిచ్చి నిన్ను వారి ముందు ఎంతో గణపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనంలో, కలలు కనిన ప్రవక్త ఆ కలలను చెప్పవలెను. నా వాక్కు ఎవని యందు ఉండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. ధాన్యముతోనూ చెత్తకు ఏమి సంబంధము? చూడండి, కలలు కనిన ప్రవక్త ఆ కలలను చెప్పవలను. అబద్ధ ప్రవక్తికులు వీళ్ళందరూ కూడా బయలుదేరి వస్తారు. నీ యొక్క సత్య సువార్త అసత్యముని ప్రకటించుటకు కోకొల్లలుగా అబద్ధ ప్రవక్తలు రానున్నారు. కాబట్టి నా వాక్కు ఎవనికుండునో, నా వాక్కు నేను ఎవరి నోటైతే లిఖించి ఉంచుతానో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. వారిని చూసి బెదరవద్దు, వారి వాక్కులకు మీరు భయపడవలదు. మీకు వాళ్ళంటి వారు చాలా మంది తారసపడుతూ ఉంటారు. కానీ నా వాక్కు ఎవరి యందు ఉండునో, నా సత్యమైన వాక్కు, జీవము గల వాక్కు నేను ఎవరి నోటైతే పెడతానో ఆ వాక్కునే మీరు సత్యముగా ప్రకటించవలెను. జీవము గల దేవుని యొక్క వాక్కు అని ప్రకటించవలెను. మీరు ధాన్యం లాంటి వారు, వారు చెత్త లాంటి వారు, వారి మీకు సంబంధం ఏంటి అంటూ ఒక ధాన్యముతో మనల్ని పోలుస్తూ ఉన్నాడు దేవుడు. అబద్ధ ప్రవక్తలందరినీ కూడాను ఒక చెత్తతో పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి వారిని నీ నోటిలో నుండి వెలువడు అగ్ని వంటి నా వాక్కు చే వారిని దహిస్తాను అని దేవాది దేవుడు ఈ వాక్యాల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉంది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. దేవాది దేవుని యొక్క వాక్కు అగ్ని వంటిది. అదే విధముగా బండలాంటి హృదయాలను సైతము బద్దలు కొట్టు సుత్తె లాంటిది. నా వాక్కు అలాంటి వాక్కు నిన్ను ఎన్నుకొని నీ నోట ఉంచాను అని దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనంలో, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. చాలా గుర్తుంచుకోండి, వారి వాక్కు చాతుర్యముతోనూ వారి ఈ లోక సంబంధమైన తెలివితేటలతోనూ మిమ్ములను ఎంతగానో సైతాను సంబంధీకులుగా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. వారిని నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములు మీతో చెప్పుదురు. అబద్ధ ప్రవచనములను, అబద్ధ సువార్తను వారి స్వలాభం కొరకు మీ చెంతకు వచ్చి మీకు ఎన్నో దేవుని సువార్త అంటూ అబద్ధమైన నా సువార్తను మీకు తెలియపరచడానికి చాలా మంది ఈరోజు మీ చెంతకు రానున్నారు. మీరు గుర్తుంచుకోండి, నేను వారిని పంపడం లేదు. నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుటకు సంసిద్ధులై ఉన్నారు వారు. సాతాను సైన్యమది. కాబట్టి వారి మాటలు మీరు ఎప్పటికీ కూడా నమ్మకూడదు. ఎందుకనగా నేను వారిని పంపడం లేదు. చూడండి, 49వ
అధ్యాయము ఇర్మీయా గ్రంథము 16వ వచనంలో, నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనివాడా, నీ హృదయ గర్వమును నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను క్రింద పడదోసెదను. ఇలాంటి అబద్ధ ప్రవక్తలు ధన వ్యామోహముతో, ధనముపై ఉన్న ఆశతో, డబ్బుపై ఉన్న పేరాశతో నా ప్రవక్తలని చెప్పుచ్చు అబద్ధ సువార్తను బోధిస్తూ వారు ఎంతో ఉన్నతమైన స్థానాలకు ఎదుగుతూ ఉంటారు. వారు గొప్ప దైవ సేవకులమని చెప్పుకుంటూ ఉంటారు. వారు గొప్ప ప్రసంగీకులమని చాటించుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎంత ఎత్తుకెదిగినను ఈ భూలోక సంబంధమైన విషయాలలో వారు కొండ సందులలో వారి గృహాలను నిర్మించుకున్నను, లేదా పర్వత శిఖరమును అన్నిటిని కూడా వారు స్వాధీనం చేసుకున్నా కూడాను, పర్వత శిఖరము అనగా ఉన్నత స్థానాలు, ఎత్తైన ప్రదేశాలు, గౌరవింపబడే స్థానాలు, అవన్నీ కూడా వారి హృదయము గర్వముతో నిండి ఉన్నది కాబట్టి నిన్ను మోసపుచ్చెను. అలాంటి వారు గొప్ప ప్రసంగికులు, దైవ ప్రసంగికులు అని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ వారు నిన్ను మోసపుచ్చడానికి వస్తూ ఉన్నారు. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలంలో కట్టుకొనినను అబద్ధ ప్రవక్తలకు హెచ్చరిస్తూ ఉన్నాడు. కపట దైవ సేవకులను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు ఒక పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకొనినను అనగా ఎత్తైన ప్రదేశంలో, ఇక ఇది నాకు సురక్షితమైన ప్రదేశము, నాకు ఇక్కడ ఏమీ కాదు, భూకంపాలు వచ్చినా వరదలు వచ్చినా ఏమీ కాదు, ఇది ఉన్నతమైన స్థానము కాబట్టి నన్ను ఎవ్వరు కూడా ఏమి చేయలేరు అని నీవు అనుకొని ఒక ఉన్నతమైన స్థానములో నీవు నీ భవంతిని నిర్మించుకున్నా కూడా, ఓ అబద్ధ ప్రవక్తలారా, ఓ కపట దైవ సేవకులారా, అక్కడి నుండి మిమ్ములను క్రింద పడదోసే రోజులు వస్తాయి అని అలాంటి వారందరికీ కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది, మీ విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును మీకు నేను అనుగ్రహింతును. ఎప్పుడైతే మీరు నా ఆజ్ఞానుసారమై జీవిస్తారో, నా ఆజ్ఞలకు బద్దులై జీవిస్తారో, నా వాక్కును, సువార్త అనే నా వాక్కును మీ నోటిలుండా కలుషము లేకుండా, స్వలాభం కోసము కాకుండా, ఎదుటి వారిని నా చెంతకు చేర్చుటకు జీవము గల నా వాక్కును మీరు ఎప్పుడైతే ప్రకటిస్తారో, మీ విరోధులందరికీ కూడా మీకు ఎదురుపడతారు, కాదంటారు, వీలు కాని మాటలు మాట్లాడుతూ ఉంటారు మీతో వాళ్ళు. కానీ వారు ఎంత ఎదురుపడినా కూడాను, వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడాను, వారు ఎవ్వరు కూడా మిమ్మల్ని జయింపజాలని వీలు కాని మహా గొప్ప జ్ఞానమైన వాక్కును, ఎవరికి ఇవ్వలేని దైవ జ్ఞానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు తన ఎడల భయభక్తులు కలిగి జీవించు ప్రతి బిడ్డకు కూడా నేడు ఒక గొప్ప వరాన్ని ఇస్తూ ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడైన తండ్రి, మీరు మాతో ఎంతో ఘనముగా ప్రభువు మాట్లాడి ఉన్నారు తండ్రి. నీ ప్రతి ఒక్క వాక్కును తండ్రి మా అందరి హృదయాంతరంగాలకు చేర్చుకొని, మాలో ఉన్న సైతాను శక్తులను పారద్రోలి నీ దివ్య వాక్కును తండ్రి మా హృదయాంతరంగాలలో చేర్చి, మా రక్షకుడైన ప్రభువా, మీ మార్గాన్న ఎరిగి తెలుసుకొని తండ్రి మీ మార్గాన్ని ప్రయాణించుటకు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని ప్రసాదించి, మా రక్షకుడైన యేసయ్య మీ కరుణగల హస్తాన్ని మా అందరిపైన ఉంచి అనుదినమును కూడా తండ్రి మీరు మమ్మలను మీ త్రోవలేంట నడిపిస్తున్నావని నిండు మనసుతో విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్.